ఏమైనా దార్శనికుడు, విజనరీ లీడరు, భారతదేశంలో ఒకనాడు ఐటీకి రూపురేఖలు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ప్రపంచం రెండో దిశలో ముందుకు సాగుతా ఉంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మళ్ళా తెర మీదకి తీసుకొచ్చి దాని ద్వారా వచ్చే అవకాశాలను ముందస్తుగానే పట్టుకొని మన రాబోయే యువతకి అవకాశాలు కల్పించడానికి, అట్లాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో విషయాల్లో ముందుండే దానికోసం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తా ఉన్నారు. మీరు బాగా గమనించండి, గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొంటే 4 నెలలకి, 3 నెలలకి, 2 నెలలకి కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో ధాన్యం తీసుకున్న తర్వాత కేవలం 24 గంటల నుంచి 36 గంటల లోపే, 48 గంటల లోపే డబ్బు వేసిన ప్రభుత్వం. ఎక్కడ ఇంతవరకు మాకు డబ్బు పడలేదు అకౌంట్లోనే ఒక్క కంప్లైంట్, నియోజకవర్గంలో ఒక్క కంప్లైంట్ కూడా రాని పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆశీస్సులతో కోల్పోయిన వైభవాన్ని తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటట్టుగా, అలాగే పెట్టుబడులు తీసుకొచ్చి రకరకాల కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బీపీసీఎల్ కావచ్చు, ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలని, అలాగే దావోస్ లాంటి ప్రపంచ వేదికల మీద కూడా వెళ్ళి అక్కడ పెట్టుబడిదారులతో మాట్లాడి ఈ రాష్ట్రాన్ని తిరిగి పట్టాలెక్కిస్తా ఉంటే చూడలేక, ఓర్వలేక ఒకనాడు దావోస్ వెళ్ళి పబ్జీలు ఆడుకొని అక్కడెక్కడ బజ్జీలు దొరుకుతాయా లేదా ఆంధ్ర భోజనం ఎక్కడ దొరుకుద్దా అని చెప్పి స్వెటర్లు వేసుకొని తిరిగిన వ్యక్తి. 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇక్కడ మన దగ్గర ఏ రకమైనటువంటి ఆహారం ఎంత ఉంటారో అక్కడ కూడా అదే రకమైన బట్టలే తప్పితే ఏమీ లేకుండా -6 degrees టెంపరేచర్లో కూడా ఆయన ఉదయం నుంచి రాత్రి దాకా 4 రోజులు పర్యటన అత్యంత విజయవంతంగా, అతి ఎక్కువ మంది వైఎస్ఆర్ ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో ఆయన కలిసిన మొత్తం పారిశ్రామికవేత్తలతో పోల్చిన దానికంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు 6 మాసాలు 7 మాసాల్లో కలిసిన పారిశ్రామికవేత్తలు 2 3 ఉండేదానికి అవకాశం ఉంది. అది వారికి రాష్ట్రం పట్ల ఉన్న చిత్తశుద్ధి. ఖచ్చితంగా ఇది అందరూ గమనించాలి, గుర్తించాలి. మునిగిపోయే పడవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా త్వరలో మిగిలిపోయిన లీడర్లు ఎవరన్నా ఉంటే నా లెక్క ప్రకారం అయితే 3 నుంచి 6 మాసాల లోపల లీడర్లందరూ బయటకు వస్తారు. చివరకు మిగిలేది రెండో కోవ వాళ్లే. వాళ్ళతోనే ఆ పార్టీ సమాప్తం కాబోతా ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ రాష్ట్రంతో పాటు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో మైలవరం నియోజకవర్గంలో కూడా అన్ని సమస్యలకి పరిష్కారం చూపుతూ సమగ్రంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు.